కార్తీక పురాణం 8వ భాగం. విష్ణు నామస్మరణ గొప్పతనం. అజామీలుడి కథ. పూర్వం కన్యాకుబ్జంలో నిత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహాపండితుడు. ఎప్పుడూ కూడా అసత్యం ఆడనివాడు. ఎంతటి కష్ట నష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు. ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయపడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భగవంతుడి ఆరాధన, ధర్మ కార్యాల గురించి తప్ప మరి దేని గురించి ఆయన ఆలోచన చేయడు. పరమ నియమ నిష్టలతో మసులుకుంటూ ఉండే ఆయన అంటే ఆ ఊళ్ళోని వాళ్ళందరికీ ఎంతో గౌరవం. అలాంటి సత్యనిష్ఠుడికి అజామీలుడు అనే ఒక కుమారుడు కలుగుతాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చెబుతూనే పెంచుతాడు. తన కుమారుడు నలుగురికి మంచి చెప్పే స్థాయికి ఎదగాలని ఆయన కోరుకుంటాడు. తన కుమారుడిలో భక్తి శ్రద్ధలు పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తాడు. అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెబుతున్నా అజామీలుడు పట్టించుకునేవాడు కాదు. అసలు తండ్రి చెప్పే విషయాలపై ఆయనకి దృష్టి ఉండేది కాదు. అయినా చిన్నతనం, నెమ్మదిగా అతనే దారికొస్తాడు అని సత్యనిష్ఠుడు అనుకుంటాడు. కానీ వయసుతో పాటు అజామీలుడిలో మొండితనం పెరుగుతూ పోతుంది. ఆచార్య వ్యవహారాలు, పూజలు ఒక చాదస్తంగా అతనికి అనిపిస్తాయి. దేవుడు, దర్శనం, పూజలు వీటి వలన సమయం వృధా అవుతుందనే తప్ప ఒరిగేదేమీ లేదనే అనుకుంటాడు. తండ్రి చెప్పే మాటలు తనని బాధిస్తున్నాయని, తన స్వేచ్ఛను హరిస్తున్నాయని భావిస్తాడు. అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన అభిప్రాయాలను తనపై రుద్దటానికి ప్రయత్నించవద్దని తేల్చి చెబుతాడు. అజామీలుడు ధర్మం తప్పి నడుచుకోవడం, ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలాడటం తండ్రికి ఎంతో బాధ కలిగిస్తుంది. ఒక్కగానొక్క కొడుకు అలా తయారు కావడం ఆయనకి ఆందోళన కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాసీతో అజామీలుడు ప్రేమలో పడతాడు. అనునిత్యం ఆ అమ్మాయితోనే తిరుగుతూ ఉంటాడు. సత్యనిష్ఠుడి కుమారుడు ఇలా తిరుగుతున్నాడంటూ అంతా గుసగుసలాడుతూ ఉంటారు. ఈ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన కుమారుడిని మందలిస్తాడు. తండ్రి మాటలను అజామీలుడు ఎదురిస్తాడు. ఎవరేమన్నా ఆ అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెబుతాడు. దాంతో ఆగ్రహించిన తండ్రి, అలా అయితే ఇకపై తన ఇంటికి రావద్దని చెప్పి పంపించి వేస్తాడు. అజామీలుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లో ఉంటూ ఉంటాడు. అప్పటికే ఆమెకి ఒక కూతురు ఉంటుంది. అజామీలుడు ఆ ఇద్దరితో కలిసి ఉంటూ ఆ గూడెంలోని వాళ్ళతో కలిసి పనులకు వెళుతూ ఉంటాడు. వాళ్లతో తిరుగుతూ ఉండటం వలన తన ఆచారాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒక రోజున తాటి చెట్టుపై నుంచి పడి ఆ దాసి మరణిస్తుంది. అజామీలుడు చాలా బాధపడతాడు. వావి వరసలు మర్చిపోయి ఆ దాసి కూతురుని వివాహం చేసుకుంటాడు. ఆ ఇద్దరికి కొంతమంది సంతానం కలుగుతారు. అయితే వాళ్లలో చివరి సంతానమైన ఒక పిల్లవాడు మాత్రమే బతుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటారు. అలా కొంతకాలం గడిచి తరువాత అజామీలుడికి వయసు పైబడిన తరువాత అనారోగ్యానికి లోనవుతాడు. తనకి అవసాన దశ సమీపించిందనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. అజామీలుడిని తీసుకెళ్లడానికి యమభటులు వస్తారు. మంచంలో ఉన్న ఆయనకి యమభటులు కనిపిస్తారు. వాళ్ళ రూపాలను చూసి ఆయన భయపడిపోతాడు. ఎవరూ లేని వేళ ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని, తనని వాళ్ళు ఏం చేస్తారోనని ఆయన అనుకుంటాడు. యమభటులు తనని సమీపిస్తూ ఉండటంతో కంగారు పడిపోయి నారాయణ నారాయణ అంటూ పదే పదే పిలవటం మొదలు పెడతాడు. ఆయన అలా ఆగకుండా నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండటంతో యమభటులు ఆగిపోతారు. అజామీలుడి కుమారుడు అక్కడ లేకపోవడం వలన ఎంత పిలిచినా రాడు. అలా పిలుస్తూనే అజామీలుడు తన ప్రాణాలను వదిలేస్తాడు.
ఆ మరుక్షణమే దివ్య విమానంలో విష్ణుదూతలు అక్కడికి చేరుకుంటారు. వాళ్ళను చూసి యమభటులు ఆశ్చర్యపోతారు. ఆచార్య వ్యవహారాలు పాటించని వ్యక్తి, వావి వరసలు మరిచిన వ్యక్తి, అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావలసి ఉంటుంది. ఆయనను తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. అలాంటి వ్యక్తిని విష్ణులోకానికి ఎలా తీసుకువెళతారు అని విష్ణుదూతలను యమభటులు అడుగుతారు.